2024 డిసెంబర్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా ధనుస్సు రాశి వారికి 2024 డిసెంబర్ మాసానికి గాను మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు పంచమ భావమైనటువంటి మేషరాశి మీద దృష్టిని సారించడం వల్ల షష్టమ భావములో వృషభ రాశిలో ఆయన వక్రించి పంచమ భావాన్ని చూస్తున్నాడు కనుక ధనుసు రాశి వారికి అది పంచమ భావం కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక ధనుస్సు రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా బయట స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను నిర్వర్తించుకోగలుగుతారు. శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయింది. శని సహకారిగా మీకు సహకరిస్తున్నాడు. మీ కింద పనిచేసే పనివారి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. పరిశ్రమల్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో. ఈ డిసెంబర్ మాసంలో కూడా కేతు అలాగే కన్యారాశిలోనే సంచరిస్తారు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు, దైవబలం మిమ్మల్ని వెన్నంటి కాపాడుతుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను గురువు, శుక్రుడు, శని, కేతువులు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మీకు శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు, కుజుడు, బుధుడు, అలాగే రాహువు మీకు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాల కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు వ్యయములో అనగా వృశ్చిక రాశిలోను, జన్మరాశిలో అనగా ధనుస్సు రాశిలోను సంచరిస్తున్నాడు కనుక కొంతమంది రాజకీయ నాయకులకు స్థానచలనం కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులకు స్థానచలనాలకు అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి నూతన ఉద్యోగ అన్వేషణకు కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు, శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు చేసి లాభాలు పొందాల్సిన వాతావరణం కూడా, ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఈ రకంగా రవి ఎక్కువ ప్రతికూలంగా, తక్కువ అనుకూలంగా సంచరించేటువంటి వాతావరణం ఈ ధనుస్సు రాశి వారికి సూర్య భగవానుడు ఈ డిసెంబర్ మాసంలో వ్యయంలోనూ జన్మరాశిలోనూ సంచరిస్తూ ఇటువంటి ఇబ్బందులను ఇస్తున్నాడు. మరి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావం వైపున వక్రించడం వల్ల, అనగా కర్కాటక రాశిలో ఆయన వక్రించడం వల్ల మిథున రాశిని ఆయన చూస్తున్నాడు కనుక ధనుస్సు రాశి వారికి అది సప్తమ భావం అయినందున ఎదుటివారితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సంతానంతో మనస్పర్ధ రావడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో భూవాహన సమస్యలు, అధిక ఖర్చులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయములో వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపారం విషయాల్లో అధిక ఖర్చులు, అధికమైనటువంటి శ్రమను మీరు పొందాల్సి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధ రావడానికి అవకాశం కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో మీనంలో రాహు సంచారం కొనసాగుతోంది. 4వ భావంలో రాహువు కుటుంబపరమైనటువంటి సమస్యల్ని, కుటుంబపరమైనటువంటి ఖర్చుల్ని, కుటుంబంలో దుబారా ఆలోచనలని, అనవసరమైనటువంటి ఖర్చుల్ని, సమయాన్ని వృధా చేసేటువంటి వాతావరణం, అశాంతినిచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ధనుస్సు రాశి వారికి రవి, కుజుడు, బుధుడు, రాహువు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందులను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. మరి తప్పనిసరిగా 2024 డిసెంబర్ మాసానికి గాను ధనుసు రాశి వారు
రవి, కుజుడు, బుధుడు, రాహువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో అనగా పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా చతుర్థంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గారాధన చేయండి. దుర్గా అష్టోత్తరం చదువుకోండి. 1 కేజీ మినుములు పేదవారికి దానం చేయండి. వ్యయములో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి బుధవారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుని తులసి ఆకుల మాలను సమర్పించండి. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి, లేక నామాలను నిత్యం జపం చేసుకోండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి. అలాగే జన్మ రాశిలోను వ్యయంలోనూ సంచరించేటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యారాధన చేస్తూ సూర్యప్రీతిగా 1 కేజీ గోధుమలను కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను ధనుస్సు రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే బుధుడు, గురువు, రాహుకేతువులు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా అనుకూల గ్రహాలను కనుక పరిశీలించినప్పుడు 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమ భావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భూముల నుంచి లాభాలను కానీ, వాహనాల నుంచి లాభాలు కానీ, వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కానీ, కుటుంబ సౌఖ్యాన్ని కానీ, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కన్యారాశి వారికి రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు. మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే పరిశ్రమల వల్ల కానీ, వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు. 2024 డిసెంబర్ మాసానికి గాను రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని, అవకాశాలని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. అలాగే 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి బుధుడు, గురువు, కేతువు, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని, ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార లాభాలు కూడా అనుకున్నంతగా రాకపోవచ్చు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వక్రించి అష్టమ భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక
అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు. కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు. ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఇది కాలసర్ప దోషం. ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు. కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మోసపోతారు. కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు, సమయాన్ని వృధా చేస్తారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు ఈ బుధుడికి, గురువుకి, రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి, స్వామివారికి నమస్కరించుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.